తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రైతాంగానికి సంబంధించినటువంటి కరెంట్ ఇవ్వడం కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, విత్తనాలు ఎరువులు ఇవ్వడం కానీ, రైతు భరోసా మీరు ఇస్తా అన్న రైతు భరోసా కానీ ఇమీడియట్గా ఈ పనులన్నిటి కూడా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, ఇవాళ ఇంత మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం మీదనేమో కమిషన్లు ఇస్తున్నది ఈ ప్రభుత్వం. వాళ్ళేమో అన్నిట్లలో కమిషన్లు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది. ప్రతిపక్ష పార్టీల మీద, గత ప్రభుత్వాల మీద కమిషన్ లేసుడు, వీళ్ళు మంచిగా ఇసుకల, మద్యంలా, భూములల్లా, చివరికి ధాన్యంలా అన్నిట్లలో కమిషన్లు తీసుకున్నాడు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అని ఇవాళ వాళ్ళు రుజువు చేసుకుంటూ ఉన్నారు. ఈ కమిషన్ల మీద శ్రద్ధ తగ్గించి నిజమైనటువంటి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. అంతేకాకుండా కిషన్ రెడ్డి గారు కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు, సంతోషం. కిషన్ రెడ్డి గారిని కూడా నేను సింగరేణి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా, అక్కడి నుంచి గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ ప్రాంతం నుంచి నాయకులు ఉన్నాను కాబట్టి కిషన్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకే ఇవ్వాలి, వేలంలో పెట్టొద్దని చెప్పి. ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆనాటి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి కూడా లేఖ రాశారు. సింగరేణికే బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకి ఇవ్వాలి, ఓపెన్ యాక్షన్లో పెట్టొద్దని చెప్పి. మరి ఇవాళ మీరే బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యారు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు తెలంగాణ బిడ్డ, సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులన్నింటినీ కూడా వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకే ఇవ్వాలి. ఆ దిశగా మీరు చొరవ తీసుకోవాలి, ఖచ్చితంగా ఇప్పించే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి అని చెప్పి సందర్భంగా నేను కిషన్ రెడ్డిని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆనాడు మా ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది, సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని. కాబట్టి ఇవాళ మీరే బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నారు, సో మీరే చొరవ తీసుకొని ఆ తీర్మానం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా పెద్దపల్లి నుండి రిప్రజెంట్ చేసినప్పుడు మా పార్టీ తరఫున నేనే మాట్లాడిన అంశం మీద పార్లమెంట్లో, లోక్సభలో. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అది ఉంది కాబట్టి సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చేటటువంటి ఆ నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తొందరగా తీసుకునేటట్టుగా మరి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ, భారతీయ జనతా పార్టీ అయినా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయినా, మీ రెండు ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేయాలి తప్ప తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మీరు పనిచేసినట్టయితే డెఫినెట్గా తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ సమాజం నుండి పుట్టినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల గొంతుగా చూస్తూ ఊరుకొని కొట్లాడతారు. ఆనాడు మీరు భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చాలా విషయాలు చెప్పారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టిస్తామన్నారు, మీరు పెట్టియాలి. కేంద్రంలో మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రద్దు చేయబడ్డటువంటి ఐటీఐఆర్ తిరిగి తీసుకొస్తామన్నారు, మీరు తేవాలి. ఎందుకంటే ఇక్కడ 3 చోట్ల మీరే గెలిచారు, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, అదేవిధంగా చేవెళ్ళ. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని మీరు ఏదైతే రద్దు చేశారో దాన్ని తిరిగి మళ్ళీ మీరు తీసుకురావాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి. అదేవిధంగా ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయ, కేంద్రీయ విద్యాలయాలు ఇప్పియాలి. మీరు విభజన చట్టంలో ఆనాడు ఏవైతే తెలంగాణకు రావాల్సిన న్యాయంగా హక్కుగా ఉండేనో వాటన్నిటిని నెరవేర్చేటట్టుగా ఇక్కడ నుంచి మీరు 8 మంది ఎంపీలు గెలిచారు భారతీయ జనతా పార్టీ నుంచి, దాంట్లో 2 కేంద్ర మంత్రులు అయినరు. మీరు ఇమీడియట్గా వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 8 మంది ఎంపీలు గెలిచారు. మరి ఈ జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అంటున్నారు. మీరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. గతంలో మీరు 3 ఎంపీలు ఉండి ఎన్నడూ కూడా తెలంగాణ గురించి పోయిన పార్లమెంట్ సమావేశాల్లో పోయిన టర్మ్ మొత్తం మీరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలిచారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి, మీరు గొంతు విప్పాలి. తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా కానీ హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు పార్లమెంట్లో నిలదీసే బాధ్యతను కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తీసుకోవాలని చెప్పి, మీరు ఒకవేళ ఆ పనులు చేయకుండా ఏదో తప్పించుకుంటే మీరు గెలిచిపోయినాం అయిపోయిందిగా అని తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రయోజనాలు అంటే పట్టింపు లేకుండా తెలంగాణ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కానీ 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు మీరు పట్టించుకోకుండా ఉంటే డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో మీకు తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మిత్రులకి నమస్కారం.
ఇందాక మా సుమన్ గారు మాట్లాడినట్టు